ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని కటాక్షం. తిరుపతి గోమందిరంలో స్వామివారికి నీరాజనం. శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం. తాళపాక క్షేత్రంలో హరిహరులకు గజవాహన సేవ. అప్పలాయగుంట క్షేత్రంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి తిరువీధి ఉత్సవం. వైభవంగా శ్రీ సోమనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. నందలూరు టీటీడీ ఆలయంలో ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి. కన్నయ్య పరిమళభరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుతీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన. ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్ల దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు స్వర్ణ మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి వేర్వేరు పీఠాలపై ఆసీనును గావించారు. సంకల్ప పూజలు, సకల ఉపచార కైంకర్యాలతో సేవించిన అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు హరిహరుల కళ్యాణోత్సవ సేవను కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు.
ఏకవార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తాళపాక క్షేత్ర వీధులలో గురువారం రాత్రి శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారికి, శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్ల గజవాహన సేవను భక్తులు తిలకించి తరించారు. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు, ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు, ఇన్నేసి నీ మహిమలు ఇవి నీకే తెలుసు. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు, ఇన్నేసి నీ మహిమలు ఇవి నీకే తెలుసు. ఎన్ని చేతలెన్ని గుణాలెన్ని భావాలు. వీరులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సుందర సోయగం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో గురువారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో గురువారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలను బుట్టల్లో ఉంచి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లెలు, జాజులు, కనకాంబరాలు, రోజా, సంపంగి తదితర పుష్పాలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి నిర్వహించిన పుష్పయాగం భక్తులను ముగ్ధులను చేసింది. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొండ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, పోలింప నీకునది పుష్పయాగము. మాలాకారుందిచ్చిన మధురలో పూదండ, పోలింప నీకునది పుష్పయాగము. కేలితో నారదొడసగిన పారిజాతము,
పారిజాతము భూలోకమున నీకు పుష్పయాగము. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్వికులు పూర్ణాహుతి సమర్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై ప్రధాన కలశాలను మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చి మూలవర్లకు ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అప్పలాయగుంట క్షేత్ర వీధులలో తిరువీధి ఉత్సవ శోభితంగా జరిగింది. నందలూరు టీటీడీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం చక్రస్నానం, ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం సాయంత్రం ధ్వజ అవరోహణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి సంప్రదాయబద్ధంగా ఆరాధనలు జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ క్రతువును జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గురువారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల సేవ, తిరుచి సేవలు నయన మనోహరంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దేవేరులతో కూడి ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శ్రవణ నక్షత్ర విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవ మనోహరంగా జరిగింది.
అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధులలో తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నెల్లూరులోని వరాహ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆసీనుని చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష అలంకరణలో జ్ఞానప్రదాత శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువు తీరిన దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారి సుందర మూర్తిని దేదీప్యమాన అలంకరణతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజు సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. జపాల తరించిన జపమాల సేవా, జపాల తరించిన జపమాల సేవా, బోయను బ్రోచిన బిల్వార్చన, నంది కోరేటి మహానంది సేవా, పరమ భక్తుడు రావణ సేవా, పరమ భక్తుడు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథోత్సవం కోలాహలంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన అందమైన రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి సంప్రదాయ కైంకర్యాలతో పూజించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మిన్నంటే గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవ సేవ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. తలచిన కొలదే తనలో భావము, నిలిపిన కొలదే నేమము, పలికిన కొలదే పరమగు సత్యము, పలికిన కొలదే పరమగు సత్యము, ఇలనెవ్వరికి ఎప్పుడు లేదు, పలికిన కొలదే పరమగు సత్యము, ఇలనెవ్వరికి ఎక్కడు లేదు. హరి సేవ ఒకటే అనంతము,
శాంతము. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తుల ఆరాధ్య దేవతలుగా అనుగ్రహిస్తున్న జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు సహస్ర ఘటాభిషేకంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ జొన్నవాడ క్షేత్రంలో లోక కళ్యాణార్థం ఆది దంపతులకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. పెన్నా నదిలో పవిత్ర జలాలను సేకరించి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ కామాక్షి మల్లికార్జునులకు ఘటాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. విశాఖపట్నం చిన్న వాల్తేరులోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కల్పవల్లి శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ దివ్యమూర్తికి ముందుగా అర్చకులు సంకల్పంతో సకల ఉపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో దేవీ స్తోత్ర పారాయణాదుల నడుమ పలు రకాల ద్రవ్యాలతో కందుల పండువగా శ్రీ కనకదుర్గమ్మకు అభిషేకోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి దేవాలయంలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మహిళలు కొత్త పాత్రలో నైవేద్యం వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో బోనాన్ని అలంకరించి తలపై పెట్టుకుని శోభాయాత్రను నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కందుల పండుగగా జరిగింది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆ తర్వాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము ముసుగు తెరవరి ముఖము చూతము నేడు కసుగాటు చేతలెల్ల కందము గాని పసతో
శ్రీ వెంకటపతి నన్ను నిటోడే నస చేసి నాతోని నవ్వినట పసతో శ్రీ వెంకటపతి నన్ను నిటోడే నస చేసి నాతోని నవ్వినట సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో కొలువైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ పూర్ణిమ నాడు అర్చకులు ప్రధాన దేవతామూర్తి రామబంటు శ్రీ కార్యసిద్ధి ఆంజనేయుడికి ప్రాతకాల ఆరాధనలు అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని ఏకంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ఈ ఆలయంలో స్వామివారికి అర్చకులు మహాసంకల్పంతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో సేవించారు. ఆపై వేద మంత్రాల నడుమ భక్తుల సమక్షంలో స్వామివారికి అభిషేక సేవను ఘనంగా నిర్వహించి నైవేద్యము హారతులు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచల క్షేత్రంలో ఢిల్లీ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా ఆషాఢ పూర్ణిమ నాడు ఈ విశేష ఘట్టాన్ని ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. శతాబ్దాల చరిత్ర గల అప్పన్న దేవాలయంలో పూర్వం ముస్లిం దండయాత్రల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తిని వైష్ణవ భక్తాగ్రేసరుడైన శ్రీ రామానుజాచార్యుల వారి సూచనలతో సురక్షిత ప్రదేశానికి తరలించి భద్రపరిచారు. అనంతరం పరిస్థితులు సర్దుకున్న తరువాత ఉత్సవ మూర్తిని తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ చారిత్రక ఘట్టానికి చిహ్నంగా అర్చకులు శ్రీ భగవద్ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని పల్లకీపై వెంచేపు చేసి చతుర్వేద పారాయణ నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఢిల్లీ విజయోత్సవ చారిత్రక ఘట్టంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 67,063 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,565 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,81 లక్షల రూపాయలు. 4,27,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,53,000 మంది అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.